కుప్పం పట్టణం కొత్తపేటలో వెలసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ధ్వజారోహణం, కంకణ ధారణ, వాస్తు హోమం, వాస్తు బలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరదరాజులు మరియు కమిటీ సభ్యులు వాలి, రాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపన నుంచి వినో విద్యార్థుల నుంచి భారతీయ తీర్థులు వస్తువుల విజయ యొక్క ఆశీర్వాదాలను కోరుతుంది. అదేవిధంగా కంచి జగద్గురుడు యొక్క సమర్పణ చేసి వారి యొక్క చేసి ప్రసన్న సిద్ధిరస్తు. కుప్పం కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శంకుస్థాపన 1983 సంవత్సరం నాడు జరిగినది. మరలా మహాకుంభాభిషేకం 1985 సంవత్సరం నాడు మొదటి కుంభాభిషేకం జరిగినది. మరలా 2007 సంవత్సరంలో రెండవ మహాకుంభాభిషేకం జరిగినది. మరలా 2024 సంవత్సరము మూడవ మహాకుంభాభిషేకం జరుగుతున్నది. ఈ 3 రోజులు మహాకుంభాభిషేకం జరుగును. మరలా దేవస్థానం యొక్క ధర్మకర్తలు, కార్యదర్శులు అందరూ పాల్గొని మా కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరుపుతున్నారు. కావున భక్తాదులందరూ, పుర ప్రముఖులందరూ విచ్చేసి దేవుని పాత్ర కావాలని జయప్రదం చేసి కోరుతున్నాము. దేవుని యొక్క 9 రోజుల పరీక్ష జరుగుతుంది. శుక్రవారం నాడు దేవుని యొక్క వినాయక చవితి నాడు ప్రారంభమయ్యి మరలా 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగును. మొదటి రోజు దేవునికి అభిషేకం ఉత్సవం జరుగును. రెండవ రోజు కళ్యాణోత్సవం మహా వైభవంగా జరుగును. మూడవ రోజు రథోత్సవం జరుగును. మరలా శుక్రవారం నాడు అన్నదానము, పుష్పల్లకి, ప్రాణవేడుకలు అతి వైభవంగా జరుగును. కావున భక్తాదులందరూ ధనధాన్యం సౌకర్యం ఇచ్చి దేవుని కృప పాత్రలు కావాలని అందరినీ భక్తాదులందరినీ కోరుతున్నాము. శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కుంభాభిషేకం వార్షికోత్సవము నిన్న, ఈరోజు, రేపు కుంభాభిషేకం రుద్రయాగంతో ముగిస్తుంది. ఇంకా మరుసటి రోజు మన 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు నిర్వహించబడను. వినాయక చవితి రోజు నుండి మరుసటి రోజు కళ్యాణోత్సవము, మరుసటి రోజు రథోత్సవము, పుసుపల్లకి, బాణవేడిగా, అన్నదానము అతి వైభవంగా జరుగును. కొత్తపేట భక్తులు అందరూ ఇచ్చేసి రేపు కుంభాభిషేకాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము.